పోయిన పిల్ల మా కడుపు మంట పోదు ఎన్ని చేసినా, కానీ ఇంకొక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదని నేను కోరుకుంటున్నాను. విశాఖపట్నంలోని ఎండాడ బీసీ కాలనీలో అదనపు కట్నం మరియు అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక సంధ్య అనే వివాహిత ఫ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎండాడ ప్రాంతం సమీపంలోని ఒక అపార్ట్మెంట్లో నివసించే వస్త్ర వ్యాపారి మడగల మంజునాథ్ కుమార్తె సంధ్య ఎండాడ బీసీ కాలనీకి చెందిన కార్ డ్రైవర్ వేముల వలస రామును ప్రేమించింది. వీరిద్దరికీ పెద్దల అంగీకారంతో 2023లో వివాహం జరిగింది. పెళ్ళైనప్పటి నుంచి ఆమె తన భర్త అత్తమామలతో కలిసి బీసీ కాలనీలోని ఇంట్లోనే ఉంటుంది. వివాహమైన ఏడాది వరకు వీరి కాపురం బాగానే సాగింది. అయితే పిల్లలు పుట్టడం లేదనే సాగుతో భర్త అత్తమామలు సంధ్యను వేధించడం ప్రారంభించారు. కనకమహాలక్ష్మి, రాచకొండ కనకమహాలక్ష్మి చనిపోయిన అమ్మాయికి నేను పెద్దమ్మని అవుతాను. ఆ అమ్మాయికి పెళ్ళి 3 సంవత్సరాలు అయ్యిందండి. 3 సంవత్సరాల నుంచి సంవత్సరం పాటు జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ తర్వాత దగ్గర నుంచి ఆ అమ్మాయిని టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు. అత్త మామ భర్త కూడా. వాళ్ళ అమ్మ ఎలా చెప్తే కొడుకు ఆ పనే చేసేవాడు. కనీసం సంసారం కూడా మీతో చెప్పకూడదు, సంసారం కూడా సరిగా చేయనిచ్చేది కాదు. తలుపులు తీసుకుని కూర్చుండేది. చాలా టార్చర్ పెట్టేవాడు. పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తూ ఆమెను శారీరకంగా మానసికంగా చిత్రహింసలకు గురి చేసేవారు. వేధింపులు భరించలేక జూలై 9 ఉదయం సంధ్య తన తండ్రికి ఫోన్ చేసి కన్నీరు మున్నీరైంది. తానే స్వయంగా వచ్చి అత్తింటి వారితో మాట్లాడతానని తండ్రి ఆమెకు నచ్చజెప్పారు. కొద్దిసేపటికే సంధ్య తన పడక గదిలోకి వెళ్ళి తలుపులు గడియ పెట్టుకుంది. ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో భర్త రాము మామగారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు వచ్చి బెడ్రూమ్ తలుపులు పగలగొట్టి చూడగా సంధ్య ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని మృతి చెంది ఉంది. ఈ ఘోర ఉదంతంపై సమాచారం అందుకున్న పిఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అమ్మాయికి 23లోని అంటే 2023లోని 26న మ్యారేజ్ అయిందండి. అది లవ్ మ్యారేజ్ మాట. ఆ అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంది. మేము దగ్గరుండి చేసాము. తర్వాత అమ్మాయిని ఒక 1 మంత్ నుంచి ఆ అమ్మాయిని చాలా టార్చర్ పెడుతున్నారు. డబ్బులు తీసుకురా, కట్నం తీసుకురా, పనికెళ్ళు, ఇదేళ్ళు అని. అయినా కూడా అమ్మాయి చాలా గొప్పగా పెరిగింది, చాలా గారాభంగా పెంచారు. అంత గొప్ప ఇంటి నుంచి వచ్చిన పిల్ల కూడా బయటికి వెళ్ళి కష్టపడి నెలకి 10,000 రూపాయలు శాలరీ తెచ్చి అది కూడా అత్తమామ చేతిలోనే పెడుతుంది. ఆ అత్తమామ చేతిలోనే పెట్టింది. అలా అయినా కూడా వాళ్ళ డాడీ అన్ని సౌకర్యాలుగా అమ్మాయికి ఏవి కావాలంటే అన్ని ఆ ఇంట్లో సౌకర్యం కావాలని సామాన్లు అన్నీ కొన్నారు. అయినా కూడా అమ్మాయిని చాలా వేధింపులు. నువ్వు వెళ్ళు పనికెళ్ళు తెచ్చు అని శుభ్రంగా అత్త మామ మా మొగుడు ఆడబొట్టు కూడా 3-4 కలిసి ఆ అమ్మాయిని రోజు టార్చర్ చేస్తున్నారు. విశాఖపట్నం ఎండాడ బీసీ కాలనీలో జరిగిన సంధ్య ఆత్మహత్య ఉదంతం కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన విషాదం మాత్రమే కాదు. ఇది నేటి ఆధునిక సమాజంలో ఇంకా వేరునూనుకొని ఉన్న సామాజిక రుగ్మతలకు అద్దం పడుతోంది. ఈ ఘటనను లోతుగా పరిశీలిస్తే 3 ముఖ్యమైన కోణాలు కనిపిస్తాయి. ఇందులో మొదటిది ప్రేమ వివాహాల్లో మారుతున్న సమీకరణాలు. సాధారణంగా ప్రేమ వివాహాల్లో యువకులు ఎన్నో ఆశలతో అడుగు పెడతారు. కానీ వివాహం జరిగిన ఏడాదికే ప్రేమ స్థానంలో వేధింపులు రావడం గమనార్హం. పెద్దలను నొప్పించి పెళ్లి చేసుకున్నప్పటికీ సమస్యలు వచ్చినప్పుడు పుట్టింటి వారికి చెప్పుకోవడానికి చాలామంది అమ్మాయిలు వెనకాడుతూ ఉంటారు. సంధ్య కూడా చివరి నిమిషం వరకు భరిస్తూ వచ్చి పరిస్థితి చేయి దాటిపోయాకే తండ్రికి ఫోన్ చేసింది. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. ఇంటర్ క్యాస్ట్. మేము కోమట్లం, వాళ్ళ సాకులో. అయినా కూడా మేము చేసాం పిల్ల ఇష్టపడిందని. అయినా కూడా పిల్లని చాలా వేధింపులు పెట్టేసి ఆ పిల్లని చాలా తన్ని 3 కలిపి కూడా కొట్టేశారండి. కొట్టి 3 కలిపే ఊరేశారు. ఇక రెండవ కోణం చూస్తే పిల్లలు అనే సాకు సమాజపు పాత ఆలోచనలు. నేటి కాలంలో పెళ్ళైన ఏడాదికే పిల్లలు కలగకపోవడం అనేది ఒక పెద్ద సమస్యే కాదు. వైద్యశాస్త్రం ఎంతో పురోగమించింది. సంతానలేమికి పురుషులు కూడా కారణం కావచ్చు అనే కనీస అవగాహన లేకుండా కేవలం కోడలను వేధించడానికి దీనిని ఒక ఆయుధంగా వాడుకోవడం అత్తమామల సంకుచిత మనస్తత్వాన్ని చూపిస్తుంది. ఇలా మీ అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయింది అన్నారు. ఏమంటే పిల్ల ఊరేసుకుని ఫోటో చూపించాం, ఫోటో చూసారా? ఆ ఫోటో ఊరేసుకున్నప్పుడు నిలబడి ఉంటుంది. మోకాల మీద ప్రార్థన చేసినట్టు మోకాల మీద చనిపోయినట్టున్నది.
లేదంటే వీళ్ళు ప్లాన్ ప్రకారంగా వీళ్ళే తల్లి ముగ్గురు చేశారు ఆ పిల్లని. అర్ధాంతరంగా కడుపుని పెట్టుకున్నారండి వాళ్ళు. మొన్న గురువారం ఫోన్ వచ్చి నీ పిల్లతో పళ్ళైపోతున్నావు అలా అంటే, అమ్మ మేము వస్తున్నామని మళ్ళీ మా బాబాయ్ ఫోన్ ఎట్టేస్తే, మళ్ళీ ఫోన్ ఎట్టేసిన పావు గంటకి ఫోన్ చేసి, అమ్మ మీ పిల్ల లోపలికి వెళ్ళిపోయి పావు గంట అయింది, డోర్ వేసేసుకుందంటే, డోర్ బద్దలు కొట్టండి అమ్మ అంటే, మా తలుపు పగిలిపోద్ది అని చెప్పేసి కహానీలు ఆడారు. ఇక చివరిగా మూడో కోణంలో చూస్తే కట్నం వేధింపుల కొత్త రూపం. భర్త కారు డ్రైవర్, భార్య తండ్రి వస్త్ర వ్యాపారి. ఆర్థిక వ్యత్యాసాలు కూడా ఇక్కడ అదనపు కట్నం డిమాండ్కు కారణం అయి ఉండవచ్చు. గురువారం ఉదయం తండ్రితో మాట్లాడిన కొద్దిసేపటికే సంధ్య ఈ నిర్ణయం తీసుకుంది. అంటే ఆ సమయంలో ఆమె అనుభవించిన మానసిక క్షోభ, ఒంటరితనం ఆమెను కోలుకోలేని దెబ్బతీశాయి. తండ్రి వస్తానని చెప్పిన ఆ లోపే ఆమె ఆశ కోల్పోయింది. పోలీస్ దర్యాప్తులో చట్టపరమైన నిజాలు బయటకు వస్తాయి. కానీ చదువుకున్న ఈ రోజుల్లో కూడా అదనపు కట్నం, సంతానం అనే కారణాలతో ఒక 23 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోవడం మన సామాజిక చైతన్యాన్ని ప్రశ్నిస్తుంది. నా చెల్లిని అంత హింసించి శారీరకంగా, మానసికంగా ఆ పిల్లని చాలా వేధింపులు పనికెళ్ళి అంటే ఆ పిల్ల వారం రోజుల నుంచి ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో ఉంటుందని చెప్పేసి నువ్వు పనికెళ్ళవా ఎల్లు. ఆ అమ్మాయి ఇంటర్ చదివిందా, ఇంట్లో డిగ్రీ చదివింది. ఆ అమ్మాయి చక్కగా జాబ్ చేసుకొని తెచ్చిన శాలరీ కూడా ఇస్తుంది. అయినా ఇంకా ఏంటండి ఆ పిల్లని అంత వేధింపులు? పనికెళ్ళవా, ఈఎంఐలు కట్టాలి, మా ఇంటికి ఇది కట్టాలి అంటే, భార్య అండి కడుతుంది, మొగుడు కట్టాలా, భార్య కట్టాలా, అయినా కూడా ఆ పిల్ల కడుతుంది. ఆ పిల్ల అయినా చూసింది, అయినా కూడా భర్త ఖాళీగా ఉంటున్నాడండి. సొంత వాళ్ళ డాడీ డాబా గార్డెన్లోని వాళ్ళది డోర్ కర్టన్ షాప్ అండి. ఒక 10 లక్షలు పెట్టించారు షాపు. అందులో ఉండి నాయన ఆ షాప్ మీకే ఇస్తామంటే అందులో కూడా చేయలేడట. అలాగని 2 కార్లు కొనేసి ఇచ్చారు. ఆ 2 కార్లు కూడా మెయింటెనెన్స్ చేయలేక ఇంట్లోనే ఆడంగి ఎదవలాగా కూర్చుంటున్నారు.